నమస్తే కిషోర్ కుమార్ గారు. టీడీపీ నుంచి డైరెక్ట్గా ఎంపీ క్యాండిడేట్కి ట్రై చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ సర్వే చేస్తే తెలిసిన మాట. ఏం సార్ డైరెక్ట్ ఎంపీకి వెళ్తున్నారు? నేను మీరు అడుగుతున్న ప్రశ్నకు మళ్ళీ జవాబు చెప్పాలని అనుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ తర్వాత టీడీపీ పార్టీ అక్కడ సర్వే చేస్తే తెలిసిన మాట. ఎంపీగా పార్లమెంటులో ఉండేటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఎమ్మెల్సీ నుంచి డైరెక్ట్ ఎంపీ ఎమ్మెల్యే వద్దనుకున్నారా? మీరు మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. అసలు ఇంకా మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి రాజకీయ పార్టీలను నమ్ముతున్నారు అంటే నాకు మీ లోపల ఒక మూర్ఖత్వం కనిపిస్తుంది. సో రాజకీయాలకు వెళ్ళటం మూర్ఖత్వం ఎట్లా అవుతుంది? నేను ఖచ్చితంగా రాజకీయాలకు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మీరు నేను సేవలు చేశాను, నేను అవి చేసిన అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళేసి అమ్మ నేను రూపాయి ఇవ్వను నా కోట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజలు ఓట్లేస్తారు. డబ్బు ఉన్నదనే అహంకారంతో కొంతమంది దిగుతూ ఉన్నారు. ఓకే, ఎందుకనంటే మొన్నటి వరకు అట్లీస్ట్ కేటీఆర్ చాలా నయ్యము, లోకేష్కి ఆ మాత్రం కొన్ని రాజకీయ క్వాలిటీస్ వస్తే టీడీపీకి ఇంకా మైలేజ్ వచ్చేదని కొంతమంది అన్న మాటలు. కాదు, ఆడారి కిషోర్ కుమార్ని మీరు ఎలాంటి చౌకబారు ప్రశ్నలు అడిగి మాలాంటి వారి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గించవద్దు. ఎందుకు కాదండి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన రకరకాల కామెంట్స్, హీనమైన కామెంట్స్, సిల్లీ కామెంట్స్, రోజా గారు కావచ్చు, ఇంకా నేను పేర్లు చెప్పలేను కానీ వాళ్ళు మీకు కూడా తెలుసు. అట్లాంటి కామెంట్స్ వినిపిస్తున్నప్పుడు మీరు వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది?